నమస్తే. నేను మీ రవిప్రకాష్. ఇప్పటివరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో లో ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఎక్కువగా ఉండేవి. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా, ప్రాపర్ స్కిల్ లేకుండా ఏదో చేసేద్దామని రావటం. ఒకప్పుడు ఆటో పైలట్ మోడ్లో ఉండే రియల్ ఎస్టేట్. ఆ టైంలో లక్కీగా కూడా కొంత బిజినెస్ జనరేట్ అవటం, అప్పుడు మనీ చేసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు అది పాసిబుల్ కాదు. హైలీ స్కిల్డ్, అలాగే ప్రాపర్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ పొసెస్ చేస్తేనే మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ కాగలరు. లేదంటే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్. ఇది వాస్తవం. అలాగే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జర్నీ ఎలా ఉందంటే అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ వైపు జర్నీ సాగుతూ ఉంది. కార్పొరేట్ సెక్టర్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ అవుతుంది. సో మీరు మీ స్కిల్స్ని, పర్టికులర్లీ మార్కెటింగ్ పీపుల్కి నేను చెప్తున్నాను, మీ స్కిల్స్ని, మీ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ని, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని మీరు అప్గ్రేడ్ చేసుకోకపోతే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద బిజినెస్. ఇందులో సెకండ్ థాటే లేదు. ఇది అర్థం చేసుకోండి. అలాగే ప్రాపర్ కైండ్ ఆఫ్ వెంచర్ని ఐడెంటిఫై చేయటం, లొకేషన్ డైనమిక్స్ని అర్థం చేసుకోవటం, ఓవరాల్గా హైదరాబాద్ సిటీ డైనమిక్స్ని అర్థం చేసుకోవటం, వై హైదరాబాద్ ఈజ్ గ్రోయింగ్ అనేది అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ ఎందుకు గ్రో అవుతూ ఉందంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బికాజ్ ఆఫ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కనెక్టివిటీ. హైదరాబాద్ చుట్టూ లేకపోతే హైదరాబాద్ మిడిల్ నుంచి 10 నేషనల్ హైవేస్ పాస్ అవుతూ ఉన్నాయి. అలాగే 2 మేనేజ్డ్ హైవేస్ ఉన్నాయి. 3rd మేనేజ్డ్ హైవే రాబోతుంది. మెట్రో రూపంలో మోడర్న్ కనెక్టివిటీ రాబోతుంది. అలాగే ఎంఎంటీఎస్, ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా మాట్లాడచ్చు. ఈ డైనమిక్స్ని, ఈ డెమోగ్రాఫిక్స్ని అర్థం చేసుకోవాలి. అలాగే మనం అంటే తెలంగాణ స్టేట్ బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్ ఇన్ ఇండియా. ఇండియన్ గవర్నమెంట్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ల్యాండ్ బ్యాంకర్ ఎవరు అంటే అది తెలంగాణ గవర్నమెంటే. సో ఏ స్టేట్కి లేనటువంటి రిసోర్సెస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మనకి ఉన్నాయి. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవటం అనేది వాస్తవం కాదండి. వీ హ్యావ్ జస్ట్ స్క్రాచ్డ్ ద సర్ఫేస్ అంతే. జస్ట్ ఇప్పుడే బిగిన్ అయింది అసలు రియల్ ఎస్టేట్ ఏంటి అనేది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే క్లయింట్స్ కూడా అవేర్నెస్ పెరుగుతూ ఉంది. ఫింగర్ టిప్స్లో ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో మీరు కూడా ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేయండి. రియల్ ఎస్టేట్ని అర్థం చేసుకోండి. అసలు రియల్ ఎస్టేట్లో ఎందుకు ప్రైజెస్ పెరుగుతాయి అనేది అర్థం చేసుకోండి. అంతేగాని ఏమీ తెలియకుండా మా దగ్గర తీసుకోండి సార్, ప్రైస్ పెరిగిపోతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్న పెద్ద ప్రాబ్లమే రీసేల్. సో రీసేల్ లేదు అంటే ప్రైస్ పెరగలేదనే కదా దాని అర్థం. సో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుని మీరు అప్గ్రేడ్ అయితే క్లయింట్కి మంచి సర్వీస్ ఇవ్వచ్చు, క్లయింట్కి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. క్లయింట్కి వెల్త్ క్రియేట్ అయితేనే మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అనేది విన్ విన్ గేమ్. దీన్ని అర్థం చేసుకోండి.